హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే అల్లం పులుసు అన్నమాట. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్లో ఒక ఇంచు అల్లం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టండి మెత్తగా. తర్వాత స్టవ్ వెలిగించి ఒక దాక పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, దాన్ని దాంట్లో వేసేసి ఫ్రై అవనివ్వాలి. కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకొని ఫ్రై అవనివ్వాలి. అది మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత దాంట్లో ఉప్పు కారం వేసి ఒకసారి కలిపి కొంచెం సేపు కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకునే చింతపండు పులుసుని మీరు తినే పులుపుకి తగ్గట్టు వేసుకోండి. చింతపండు దాంట్లోనే వేసేసి చిన్న బెల్లం ముక్క కానీ లేదా కొంచెం పంచదార కానీ వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. అది వేసి మూత పెట్టి మరగనివ్వండి. ఇది ఎంత చిక్కగా పెట్టుకుంటే పులుసు అంత బాగుంటుంది. దగ్గరికి ఉడకనివ్వాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. అలా చిక్కగా అయ్యి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకుని ఒకసారి కలుపుకుని టేస్ట్ అయ్యి చూసుకుని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుని చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్